ఓకే చూడండి, ఇది కన్వెన్షనల్ డిసోనెన్స్ అని చెప్పి రాశారు. ట్రంప్ ఈస్ డెలిబరేట్లీ ఏలియనేటింగ్ మైనారిటీస్ ఆఫ్ ఆల్ హ్యూస్ ఇన్ హిస్ రీఎలక్షన్ బిడ్. ఆల్ హ్యూస్ అంటే అర్థం ఏంటి? హ్యూ అంటే కలర్, ఏలియనేటింగ్ అంటే అర్థం ఏంటి? దూరం చేసుకోవడం. ఏలియనేట్ చూడండి, ఏలియన్ అంటే అర్థం ఏంటి? బయటవాడు అని కదా, గ్రహాంతరవాసి, ఫారినర్. మనం పాలిటీలో వింటాం ఏలియన్ అంటే ఫారిన్ నేషనల్ అని. మామూలు జనరల్ గా గ్రహాంతరవాసి అంటాం, అంటే మనవాడు కాదు అని అర్థం. ఏలియనేట్ చేయడం అంటే ఒకరిని మనవాడు కాకుండా చేయడం, అంటే మనకి దూరం చేయడం, అలా అర్థం చేసుకున్నారు. అర్థమైందా? సో ట్రంప్ డెలిబరేట్లీ అంటే కావాలనే, డెలిబరేట్లీ అంటే అర్థం ఏంటి? కావాలనే, ఇంటెన్షనల్లీ. డెలిబరేట్లీ మీనింగ్ ఇంటెన్షనల్లీ అని అర్థం. ఇంటెన్షనల్ గా ఏలియనేట్ చేస్తున్నట్టు ఎవరిని? మైనారిటీస్ ని. మైనారిటీస్ అంటే ఎవరు? తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు, అంటే వివిధ దేశాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇమ్మిగ్రెంట్స్, గ్రీన్ కార్డ్ తీసుకు, ఇట్లాంటి వాళ్ళు మనం తీసుకోవచ్చు. ఆఫ్ ఆల్ హ్యూస్ అంటే డిఫరెంట్ కలర్స్, అన్ని రకాల రంగుల వాళ్ళు అని అర్థం. మనం ఇక్కడ కాస్ట్లు అంటాం, మతాలు అంటాం, వాళ్ళు రంగులు, రేసిజం, అక్కడ అక్కడ ఇవి కదా మాట్లాడతారు. ఇన్ హిస్ రీఎలక్షన్ బిడ్, ఇప్పుడు నవంబర్లో వాళ్ళకి ఎలక్షన్ జరగబోతున్నాయి, మళ్ళీ తను ఎలక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో. సో ఈ ప్రయత్నంలో డెలిబరేట్ గా వీళ్ళందరినీ దూరం చేస్తున్నాడు. మీకు అనిపిస్తుంది వాళ్ళందరినీ దూరం చేయడం వల్ల ఏమొస్తుంది తనకి అని? ఎవరైనా చెప్పగలరా ఏమొస్తుందో? అక్కడ అమెరికన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ సేమ్ మన మోదీ ఎలాగో అక్కడ ఆయన అలాగా. మెజారిటేరియనిజం, ఎక్కువ మందిని క్యాటర్ చేయడం అన్నమాట. ఎక్కువ మంది వాళ్ళ యొక్క ప్రయోజనాలు నేను కాపాడుతాను, నేనుంటేనే అమెరికా బాగుపడుతుంది, అమెరికన్స్ యొక్క జాబ్స్ బయట వాళ్ళు తీసేస్తున్నారు, ఇట్లాంటి భావాలను వాళ్ళు రెచ్చగొట్టడం. అందుకోసం వీళ్ళ ఓట్లు పోతే పోని డెలిబరేట్ గా పోగొట్టుకుంటాడు, పోగొట్టుకుని వీళ్ళ యొక్క అమెరికన్స్ యొక్క, ప్యూర్ అమెరికన్స్ యొక్క సపోర్ట్ పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ పని ఆయన చేస్తున్నాడు ఆల్రెడీ. డిసోనెన్స్ అంటే అర్థం ఏంటి? డిసగ్రిమెంట్. రెజొనెన్స్, డిసోనెన్స్, హార్మోనీ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ హార్మోనీ. ఓకే, డిసోనెన్స్ అంటే ఒక పార్టీ మీటింగ్ లో దెర్ వాజ్ అ హ్యూజ్ డిసోనెన్స్ అనుకోండి, అగ్రిమెంట్ లేదు, అందరి మధ్యలో డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువగా ఉండడం. కన్వెన్షనల్ అంటే అర్థం ఏంటి? కన్వెన్షనల్, ట్రెడిషనల్, కన్వెన్షనల్ ఫ్యామిలీ అంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడు ఏది ఉంటుందో అది ఫాలో అయిపోయే వాళ్ళు. ఈ రెండు ఒకదానికి కూడా ఆపోజిట్ వర్డ్స్. సో దీని మీనింగ్ ఏంటో తెలుసుకునే మీరే గెస్ట్ చేయండి. కన్వెన్షనల్ డిసోనెన్స్ అని ఎందుకు పెట్టారు, దాని సెన్స్ ఏంటో మీరు గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. There are few events in US election politics that offer a more predictable denouement than the national conventions of the two major parties, given that the presidential and vice presidential tickets for both are known beforehand. The meaning ఏంటి? There are few events. చాలా సార్లు మీకు చెప్తూనే ఉన్నా. ఫ్యూ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? నో ఈవెంట్ అని. వితౌట్ ఆర్టికల్ కదా, వితౌట్ ఆర్టికల్ ఫ్యూ రాశారు కాబట్టి నో ఈవెంట్. అంటే there are no events in US election politics that offer a more predictable denouement. Denouement అంటే అర్థం ఏంటంటే అవుట్కమ్. అవుట్కమ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. సిచ్యువేషన్ కానీ, మీటింగ్ కానీ, ఒక ఈవెంట్ కానీ, ఏదో ఒకటి క్లైమాక్స్ లాగా అనమాట. దాన్ ద నేషనల్ కన్వెన్షన్స్ ఆఫ్ ద టూ మేజర్ పార్టీస్. అంటే అమెరికాలో టూ మేజర్ పార్టీస్ ఏంటి? రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీల యొక్క నేషనల్ కన్వెన్షన్స్ కంటే బోరింగ్ ఈవెంట్స్ లేవు అనే సెన్స్ లో చెప్తున్నాను ఇక్కడ. ప్రెడిక్టబుల్, ఎందుకంటే ఫైనల్ గా ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. ఎందుకు? వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు అనేది ఫర్ బోత్ ఆర్ నోన్ బిఫోర్ హ్యాండ్. ఆ కన్వెన్షన్ చివరిలో అనౌన్స్ చేస్తారు, హీ ఈజ్ అవర్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, హీ ఈజ్ అవర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అని. కానీ ఆ కన్వెన్షన్ వరకు ఎవరు వెయిట్ చేయరు, ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే ముందే దాని గురించి డిస్కషన్ జరుగుతాయి, ఎవరిని పెట్టాలి ఏంటని బయటకి న్యూస్ వస్తుంది. సో పీపుల్ నో ఇట్ బిఫోర్ హ్యాండ్. కానీ కన్వెన్షన్ అనేది ఒక నేషనల్ కన్వెన్షన్ మీటింగ్ పెట్టుకుంటారు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, అక్కడ అనౌన్స్ చేస్తారు ఫార్మల్ గా. అందుకని అన్నారు ఏ ఈవెంట్ కూడా యుఎస్ పాలిటిక్స్ లో దీనికంటే ప్రెడిక్టబుల్ గా ఉండదు. ఎందుకంటే అవుట్కమ్ ఏంటో ముందే తెలుసు. అవుట్కమ్ ఏంటి? డినోమెంట్. అదేంటో ముందే తెలుసు. ఇతను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారు, ముందే తెలుసు. అయినా సరే కన్వెన్షన్ పెడతారు, బట్ స్టిల్ దే విల్ అనౌన్స్ ఇట్. అందులో ఎటువంటి క్యూరియాసిటీ కానీ, సస్పెన్స్ కానీ లేదు అనేది ఇక్కడ మెయిన్. ఎట్ అయినప్పటికీ even this low bar of dull certainty was scarcely surpassed by the Republican Party,
as it reaffirmed its faith in a president who has shredded its ideological moorings and dug his heels in defending the record of his first term in office, including an impeachment on allegations of abuse of power and obstructing justice. కావాల్సిన పదాలు ఉన్నాయి ఇక్కడ. ఎట్ అనేది కాంట్రాస్ట్ ఇండికేట్ చేస్తుంది. అయినప్పటికీ ఈవెన్ దిస్ లో బార్ ఆఫ్ డల్ సర్టెనిటీ ఎప్పుడు కూడా డల్లే కదా. ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే యూ విల్ నాట్ హ్యావ్. ఇప్పుడు సినిమా చూసాం, స్టోరీ ముందే తెలిస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు కదా. సర్టెనిటీ విల్ నెవర్ గివ్ యూ ఎక్సైట్మెంట్. అన్సర్టనిటీ, బిట్ ఆఫ్ అన్సర్టనిటీ, సస్పెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని సస్పెన్స్ ఉండాలి. యాక్చువల్ గా ఈ ఈవెంట్ లో ఆల్రెడీ సర్టెనిటీ చాలా క్లియర్ గా ఉంది. డల్ అది. లో బార్ అంటే ఏంటి? బార్ అంటే అర్థం ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బార్? మీరు నైట్ వెళ్ళేదా? జనరల్ బార్ ఏ సెన్స్ లో వాడారు? మార్జిన్ స్టాపా చెప్పాలి. అక్కడ బార్ జనరల్ గా వాడతారు సార్, కానీ ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? ఫస్ట్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి. కంటిన్యూ. విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నాను. నౌన్ ఎగ్జాక్ట్లీ. మీనింగ్ అవరోధం, అడ్డంకి అని మీనింగ్. కాదనిపిస్తుంది నాకు కాదనిపిస్తుంది. అది ఎలా ఫిట్ అయింది అక్కడ? ఓకే, ఈ డల్ సర్టెనిటీ వాస్ స్కేర్స్లీ సర్పాస్డ్ బై the Republican Party as it affirmed its faith in a president who has shredded its ideological moorings and dug his heels in defending the record of his first term in office, including an impeachment on allegations of abuse of power and obstructing justice. Full meaning చెప్పగలరా ఎవరైనా? ఇంత లో బార్ ఆఫ్ సర్టెనిటీ ఉంది అక్కడ. దాన్ని కూడా స్కేర్స్లీ సర్పాస్డ్, జస్ట్ అబౌట్ సర్పాస్డ్. స్కేర్స్లీ అనేది అర్థం ఏంటి అక్కడ? జస్ట్ అబౌట్, ఏదో కొంచెం దాటింది రిపబ్లికన్ పార్టీ. యాజ్ ఇట్ రీఅఫర్మ్డ్ ఇట్స్ ఫెయిత్. రీఅఫర్మ్డ్ అంటే అర్థం ఏంటి? ఎఫర్మ్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ, ఎస్సర్ట్ అనేలాగా ఫర్మ్ గా చెప్పడం. రీఅఫర్మ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీఅఫర్మ్? స్టేట్ సంథింగ్ స్ట్రాంగ్లీ, స్ట్రాంగ్ గా చెప్పారు. ఏం చెప్పారు? ఇట్స్ ఫెయిత్ అంటే నమ్మకం, ట్రస్ట్. ఎవరి మీద? ఇన్ ఏ ప్రెసిడెంట్ హూ హ్యాస్ ష్రెడెడ్ ఇట్స్ ఐడియాలజికల్ మూరింగ్స్. దీని అర్థం ఏంటి చెప్పండి? రిపబ్లికన్ పార్టీ తన నమ్మకాన్ని మళ్ళీ అతని మీదే ఉంచింది. ఎవరి మీద? ట్రంప్ మీద. ఎలాంటి ట్రంప్ ఈయన? ఎలాంటి ప్రెసిడెంట్ ఈయన? సమ్వన్ హూ హ్యాస్ ష్రెడెడ్ అర్థం ఏంటి? ముక్కలుగా చీపి పారేయడం, ముక్కలుగా చింపేయడం. దేని చింపేశాడు ఆయన? ముక్కలుగా దేన్ని నరికేశాడు, చింపేశాడు? ఇట్స్ ఐడియాలజికల్ మూరింగ్స్. ఐడియాలజికల్ మూరింగ్ అంటే అర్థం ఏంటి చెప్పాలి? ట్రై చేయండి కనీసం. ఐడియాలజికల్ మూరింగ్స్ ని ముక్కలు చేసేసాడు, టియర్ చేసాడు, కట్ ఇన్ టు పీసెస్ చేసేసాడు అని అర్థం చేసుకుంటున్నాం. అర్థం ఏంటి? ఐడియాలజికల్ మూరింగ్స్ అంటే అర్థం ఏంటి? ఒక పార్టీకి, అంటే రిపబ్లికన్ పార్టీ తీసుకోండి, డెమోక్రాటిక్ పార్టీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఏ పార్టీకైనా కొన్ని సైద్ధాంతిక పరమైన ఇవి ఉంటాయి. అంటే ఒక పార్టీకి ఒక బేసిస్ ఉంటుంది కదా, ఒక సిద్ధాంతాలు ఉంటాయి కదా. సిద్ధాంతం, మూలాలు, సిద్ధాంతం, మోరల్స్ అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఇలా అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకున్న ఐడియాలజికల్ మూరింగ్స్ అన్నింటి కూడా మొక్కలు చేసి పారేసాడు. ఇతను నచ్చినట్టుగా బిహేవ్ చేసి. అంటే పార్టీ ఫౌండేషన్ దేని మీద, ఎటువంటి థాట్స్ మీద, ఎటువంటి సైద్ధాంతిక విలువల మీద అది ఫౌండ్ అయ్యిందో, స్థాపించబడిందో వాటిని కూడా ఇతను మొక్కలు చేసేసాడు ఈ 4 ఏళ్లలో. అలాంటి ప్రెసిడెంట్ మీద మళ్ళీ ఆ పార్టీ ఫెయిత్ ఉంచింది అని అంటున్నాడు. అండ్ సెకండ్ పార్ట్ చూడండి, డగ్ హిస్ హీల్స్ ఇన్ డిఫెండింగ్ ద రికార్డ్స్ ఆఫ్.
డగ్ హిస్ హీల్స్ ఇన్ ఇక్కడ వరకు ఒకటి, మళ్ళీ ఇన్ రెండిండ్లు ఇక్కడ. డగ్ హిస్ హీల్స్ ఇన్ ఇదంతా కలిపి చదవాలి. ఇన్ డిఫెండింగ్ ద రికార్డ్ ఆఫ్ హిస్ ఫస్ట్ టర్మ్ ఇన్ ఆఫీస్. దీని అర్థం ఏంటి? ఇఫ్ యు డిగ్ యువర్ హీల్స్ ఇన్ సంథింగ్ అంటే నువ్వు పాతుకుపోయావు గట్టిగా, ఎవరు చెప్పినా వినట్లేదు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నువ్వు బయటికి రావట్లేదు. యు ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు ఎనీవన్, యు ఆర్ నాట్ రెడీ టు బి పర్సువేటెడ్. ఎవరు కన్విన్స్ చేద్దామని చెప్పినా నీ ఆలోచన మారట్లేదు. తాను చేసిందే కరెక్ట్ అనే బిహేవియర్. రిఫ్యూజింగ్ టు చేంజ్ హిజ్ వే అని అర్థం చేసుకోవచ్చు. హీ ఈస్ రిఫ్యూజింగ్ టు చేంజ్ హిజ్ వే. అప్రోచ్ ని మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు, రిఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయాడు? హీ డిఫెండెడ్ హిస్ ద రికార్డ్ ఆఫ్ హిస్ ఫస్ట్ టర్మ్ ఇన్ ఆఫీస్. నేను ఇప్పటి వరకు చేసినది ప్రతిదీ కరెక్టే, తప్పేమీ లేదు, 100% కరెక్ట్. ఎవరు మీరందరూ ఎవరైనా అనేవాళ్ళు వేరే ఉద్దేశాలతో నన్ను అంటున్నారు తప్పితే నేను చేసిన దాంట్లో తప్పు లేదు అని చెప్పి గట్టిగా తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు తప్పితే కొన్ని తప్పులు జరిగాయి వాటిని కరెక్ట్ చేసుకుందాము అనే సెన్స్ తనకు రావట్లేదు. సో మీరు ఇక్కడ డిగ్ హిజ్ హీల్స్ ఇన్ అది రాసుకోవాలి. మీరు రాసుకున్నారో లేదో నాకు తెలియదు, నోట్స్ రాసినప్పుడు రాసుకోవాలి. అంటే ఏంటి మీనింగ్? టు రిఫ్యూజ్ టు చేంజ్ యువర్ ఐడియా. మీ ఐడియాని మార్చుకోకపోవడం. మీకు ఇంకొకరు మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా సరే మీరు మారకపోవడం, ఎవరు ఎన్ని చెప్తున్నా మీరు మారకపోవడం. ఓకే, మారకుండా తనను తాను డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంక్లూడింగ్ ఇంకా వేటిని డిఫెండ్ చేసుకున్నాడు? ఫస్ట్ టర్మ్ ని. దాంతో ఏది ఇంక్లూడ్ అయింది? అన్ ఇంపీచ్మెంట్ ఆన్ అలిగేషన్స్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అండ్ అబ్స్ట్రక్టింగ్ జస్టిస్. జస్టిస్ ని అబ్స్ట్రక్ట్ చేశారు అంటే న్యాయం జరగకుండా, న్యాయం అనేది కరెక్ట్ గా అవ్వకుండా అడ్డంకులు క్రియేట్ చేశారు అని అలిగేషన్ వచ్చింది, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అబ్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగం చేశారు, ఈయనకున్న పవర్ ని దుర్వినియోగం చేశారు మరియు జస్టిస్ ని అబ్స్ట్రక్ట్ చేశారనే ఆరోపణల వల్ల అతని మీద ఇంపీచ్మెంట్ కూడా జరిగింది, కానీ అది నెగ్గలేదు. ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన అంటాం. అఫీషియల్ రిమూవల్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఈస్ కాల్డ్ ఇంపీచ్మెంట్. అభిశంసన అని తెలుగులో అంటారు. ఇంపీచ్మెంట్ ఆర్ అభిశంసన. ఓకే, ఈ అలిగేషన్స్ ని కూడా అతను డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఆ ఇంపీచ్మెంట్ కూడా తప్పు, నాకు దట్ వాజ్ పొలిటికల్లీ మోటివేటెడ్, నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా తనను తాను డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. అవిశ్వాసం వేరు, అది నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు, అవిశ్వాస తీర్మానం. దట్ ఈస్ డిఫరెంట్. ఇంపీచ్మెంట్ ఈస్ డిఫరెంట్. ఇంపీచ్మెంట్ ఎప్పుడంటే మన మీద ఆరోపణలు వచ్చినప్పుడు, అవినీతి అంటే ఇలాంటి వ్యక్తి అలాంటి పదవిలో ఉండడానికి అనర్హుడు అని భావించినప్పుడు ఇంపీచ్మెంట్ అనేది వస్తుంది. సార్ లో బార్ అంటే టు ఎక్స్పెక్ట్ వెరీ లిటిల్ అండి. ఏంటది? లో బార్ అంటే టు ఎక్స్పెక్ట్ వెరీ లిటిల్. ఈవెన్ దిస్ లో బార్ ఆఫ్ డల్ సర్టెనిటీ. చెప్పు, మొత్తం మీనింగ్ చెప్పు, ట్రై చేయి. అదే రావట్లేదు సార్. ఇక్కడ బార్ అంటే ఎలా అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు లెట్స్ సే మన ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఇన్స్టిట్యూట్ నుంచి అని కాదు, క్రికెట్ తీసుకోండి. క్రికెట్ తీసుకునేటప్పుడు మనం అనొచ్చు సచిన్ టెండూల్కర్ has set a very high bar for the next generation in terms of records అని చెప్పొచ్చు. ఇక్కడ హై బార్ సెట్ చేశారంటే అర్థం ఏంటి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, బెంచ్ మార్క్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఇతను విరాట్ కోహ్లీ అనుకోండి, ఇతని కంటే ముందు సచిన్ టెండూల్కర్ వచ్చాడు. సో సచిన్ టెండూల్కర్ ఈ లెవెల్కి వెళ్ళిపోయాడు, 100 సెంచరీస్, 100 సాధించాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి అదే సచిన్ టెండూల్కర్ 30 సెంచరీలో చేశాడు అనుకోండి, విరాట్ కోహ్లీకి అది సాధించడం ఈజీయా కష్టమా? ఇట్స్ ఏ లో బార్ ఫర్ హిమ్, హీ కెన్ ఈజీలీ క్రాస్ ఇట్. సచిన్ 100 కొట్టాడు కాబట్టి ఇట్స్ ఏ హై బార్. ఈవెన్ దెన్ హీ మైట్ రీచ్ అవ్వలేదని కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ దాన్ని దాటాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అది ఇంకా ద బార్ హ్యాస్ బీన్ సెట్ ఈవెన్ హయ్యర్ అంటారు. మీకు అర్థమైందా బార్ అంటే మీనింగ్ అంటే? ఇక్కడ మీకు అర్థమైందా? ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే హై జంప్స్ చేస్తారు చూడండి, ఒక దగ్గర నుంచి ఎంత హైట్ వరకు వెళ్తారు. ఈ హైట్ వరకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, బార్ పైకి లేపేయండి, ఇంకొంచెం పైకి, అది కూడా అందుకున్నాడు అనుకోండి, ఇంకొంచెం పైకి, అలా అనమాట. స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం. ఇక్కడ లో బార్ అంటే అర్థం, ఇక్కడ లో బార్ అని కాదు, ఇక్కడ లో
బార్ అంటే స్టాండర్డ్ తక్కువ. ఏం తక్కువ? ఆఫ్ డల్ సర్టెనిటీ. ఎందుకంటే మీటింగ్ లో ఏం జరుగుతుందో ముందే తెలుసు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంత తక్కువ సర్టెనిటీ అంటే ఇంత తక్కువ అన్ఇంట్రెస్టింగ్ ఉన్నది మరియు సర్టెనిటీతో ఉన్నదాన్ని కూడా వీళ్ళు జస్ట్ సర్పాస్ చేశారు. అంటే ఏది కూడా మన ట్రంప్ ని అట్లీస్ట్ కనీసం నాకు అనిపిస్తుంది ఏంటో చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా క్లియర్ గా మీనింగ్ రావట్లేదు ఇక్కడ. నాకు అనిపించినంత వరకు నేనేం ఫీల్ అవుతున్నానంటే, ట్రంప్ అట్లీస్ట్ తను చాలా తప్పులు చేశాడు 4 year టర్మ్ లో. అట్లీస్ట్ వాటి గురించి డిస్కషన్ అన్నా చేస్తారేమో, చేసినా అదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో, కొంచెం డిఫరెంట్ గా జరిగేదేమో. అందులో కూడా ఏ మార్పు లేదు, మొదటి నుంచి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. తన తప్పులను ఎప్పట్లాగే సమర్థించుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో కూడా సర్టెనిటీయే. అంటే ట్రంప్ నుంచి మనం జనరల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే జరిగింది. మళ్ళీ తను ఎక్కడ వింటున్నాడా? వినట్లేదు. తను ఏం చేశాడో అదే చెప్తున్నాడు, చేసిందంతా కరెక్టే అంటున్నాడు. ఎందులోనూ మార్పు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు వాట్ వన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ హిమ్. అతని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే జరుగుతుంది తప్పితే ఇంకేమీ జరగట్లేదు. ఇంకా విచిత్రం ఏంటి, అతన్ని ఎవరు ఏం అనట్లేదు. ఆయన పార్టీలో కూడా వాళ్ళు కూడా అతని మీదే మళ్ళీ ఏదైతే మనకి విజయం సాధించాడు లాస్ట్ టైం అనే మోడ్ లో ప్రజల్ని పోలరైజ్ చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. బట్ స్టిల్ దే వెంట్ అండ్ సపోర్టెడ్ హిమ్. ఆ పార్టీ మళ్ళీ అతని మీదే నమ్మకాన్ని ఉంచింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏది జరగట్లేదు అనే సెన్స్ వస్తుంది తప్పితే నాకు ఇంతకంటే పెద్ద మీనింగ్ నాకు దొరకలేదు ఇక్కడ. The convention culminated with Mr. Trump's address, in which he appeared to fall back upon the same lines of political attack that he employed against former Democratic rival Hillary Clinton in the 2016 election. Only this time against Democratic nominee and former Vice President Joe Biden. Okay, culminate అంటే అర్థం ఏంటి? What is the meaning of culminate? హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ సంథింగ్. కల్మినేట్ అంటే హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ సంథింగ్. పీక్ స్టేజ్ సార్. పీక్ స్టేజ్. అది నౌనా వెర్బా? అది నౌనా వెర్బా? అది నౌనా వెర్బా చెప్పండి. వర్బే సార్. వర్బ్ సార్ ఇక్కడ. అంతసేపు ఆలోచిస్తున్నారు ఎందుకు మరి? వర్బ్ సార్ ఇక్కడ. అంటే కల్మినేషన్ అంటే చివరి స్టేజ్ అని అర్థం, ఇక్కడ క్లైమాక్స్ అని అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో కన్వెన్షన్ కల్మినేటెడ్ విత్ అంటే చివరికి ఎంతవరకు వెళ్ళింది అది? ట్రంప్స్ అడ్రస్. ట్రంప్స్ అడ్రస్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అడ్రస్? చిరునామానా? అడ్రస్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఆయన చెప్పాడు అని సార్. ప్రజలను ఉద్దేశించి ఆయన ఇచ్చిన స్పీచ్ అని అర్థమైందా? ఏ స్పీచ్ గివెన్, ప్రజలను ఉద్దేశించి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ప్రసంగం అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, కన్వెన్షన్ దేంతో ఎండ్ అయింది అంటే దేనికి రీచ్ అయింది అంటే దాంతో. ఇక్కడ కల్మినేట్ మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దానితో ఎండ్ అయింది అని చెప్పుకోవచ్చు. అల్టిమేట్ పాయింట్ జనరల్గా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ స్పీకర్ చివరికి ఉంచుతారు. అంత ముందు మాట్లాడించి కూర్చోబెట్టరు కదా ఎప్పుడైనా సరే. మనకి ఆడియో ఫంక్షన్ చూడండి, డైరెక్టర్ హీరో లాస్ట్ లో మాట్లాడతారు. చివరి వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే ఇంపార్టెంట్ ప్రసంగం ఎప్పుడు చివరికి ఉంచాలి, అలా ఉంచుతుంటారు. ఆ రకంగా అన్నమాట. ఇట్ కల్మినేటెడ్ with Mr. Trump's address, in which he appeared to fall back upon. What is the meaning of fall back upon? వెనక్కి తగ్గడం కాదు. వెనక్కి తగ్గడం కాదు. ఫాల్ బ్యాక్ అపాన్ అంటే ఆధారపడ్డం. దేని మీద ఆధారపడ్డాడు అతను? ద సేమ్ లైన్స్ ఆఫ్ పొలిటికల్ అటాక్. 2016 ఎలక్షన్స్ లో హిల్లరీ క్లింటన్ ని ఓడించడానికి ఎటువంటి పదజాలం వాడాడో, పొలిటికల్ అటాక్ అంటే ఏ లైన్ ఆఫ్ అటాక్ ఎంచుకున్నాడో అలాంటి దాని మీదే మళ్ళీ ఆధారపడ్డాడు. ఓకే, దీనికి ఇంకో మీనింగ్ ఏంటి? టేక్ రికోర్స్ టు అని చెప్పి అనొచ్చు. ఇంకొకటి కూడా మీరు చెప్పొచ్చు, రీసెంట్ గా నేను చెప్తున్నాను, అంటే మనకి ఏ ఆప్షన్ లేనప్పుడు ఆ ఆప్షన్ తీసుకోవడం. అర్థమైందా? నీకు వేరే ఆప్షన్ ఈ మధ్యనే మనం చెప్పాం కదా, ఎడిటోరియల్ లో మీకు చెప్పాను. రిసార్టెడ్ టు అని కూడా అనొచ్చు. అంటే ఏ ఆప్షన్ లేదు తనకి, ఇంకా బెటర్ వర్డ్స్ ఏం లేవు. ఏం చెప్పి కన్విన్స్. ఐడియల్ గా 4 సంవత్సరాలు అయ్యాక నేను ఇది సాధించానని చెప్పి నువ్వు ఎలక్షన్కి వెళ్ళాలి. 4 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలు ఇవని చెప్పాలి. 4 సంవత్సరాల క్రితం నువ్వు ప్రెసిడెంట్ గా లేనప్పుడు ఏం మాట్లాడావు, ఇప్పుడు మళ్ళీ అదే మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే సెన్స్ వస్తుంది. అందుకే appear to fall back upon the same line of attack, the same lines of political attack
దట్ హీ ఎంప్లాయిడ్ ఎగ్నెస్ట్. ఎంప్లాయిడ్ అంటే అర్థం ఏంటి? యూజ్డ్ అంటే ఉపయోగించడం. ఓకే, ఎంప్లాయ్ అంటే అర్థం ఏంటి? యూజ్ అనే సెన్స్ వస్తుంది. ఉద్యోగం తీసుకోవడం అని కాదు, ఇక్కడ ఉద్యోగం ఇచ్చారని కాదు. ఎంప్లాయ్ అంటే టు యూజ్, ఎగ్జిక్యూట్. సింపుల్ వర్డ్ యూజ్, ఎగ్జిక్యూట్. ఎంప్లాయిడ్ ఎగ్నెస్ట్ ఫార్మర్ డెమోక్రాటిక్ రైవల్. ఫార్మర్ ఎందుకు వాడారు? ఇప్పుడు తను కాదు కదా, ఇంతకు ముందు. ఇప్పుడు ఎవరు? జో బైడెన్. ఫార్మర్ డెమోక్రాటిక్ రైవల్ అంటే ప్రత్యర్థి, హిల్లరీ క్లింటన్ in the 2016 election. Only this time against Democratic nominee and former Vice President Joe Biden. In doing so, Mr. Trump conjured up once again the specters of socialism and globalization that threatened to creep upon the US economy should Mr. Biden prevail in the 2020 election, warning that the latter was destroyer of America's jobs, who took the donations of blue-collar workers but voted to ship their jobs to China and many other distant lands. ఇవన్నీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్. దీని మీనింగ్ అర్థమైందా మీకు? ఎవరికైనా అర్థమైందా? పూర్తిగా చెప్పగలరు ఎవరైనా? సార్ కంజ్యూర్డ్ అంటే చెప్పండి సార్, మీనింగ్ చెప్తాను సార్. అబ్బా మొత్తం చెప్పాలి మీరు. చూడండి, కంజ్యూర్ అనే మీనింగ్ కొన్ని అడిగావు కదా, చెప్తాను. కంజ్యూర్ అంటే కంజ్యూర్ అప్. కంజ్యూర్ అప్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే డూ సంథింగ్ యాజ్ ఇఫ్ బై ఎ మ్యాజిక్. అంటే నమ్మశక్యం కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెట్ మ్యాచ్లో నేను చెప్తాను, టెస్ట్ క్రికెట్ జరుగుతుంది అనుకోండి, అటువైపు జాక్వెస్ కలిస్ ఆడుతున్నాడు. జాక్వెస్ కలిస్ మనకి రాహుల్ ద్రవిడ్ లాగా అక్కడ అతను అనమాట, తెలుసు కదా మీకు. అలా నిలబడిపోతాడు, ఒక పట్టాను అవుట్ అవ్వడు. ఓకే, ఒక పట్టాను అవుట్ అవ్వడు, అలా నిలబడిపోతాడు. సో రోజంతా బౌలింగ్ వేస్తున్నాం, ఇంకా మనకి హోప్స్ పోయాయి, ఇంకా అవుట్ అవ్వడు అనే టైంలో ఒక మ్యాజికల్ డెలివరీ వచ్చింది. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయం వికెట్ పడదు అనుకుంటున్నాం. అలాంటి టైంలో ఒక మ్యాజికల్ డెలివరీ. అప్పటికున్న బౌలర్ ఎవరో ఒకరు, శ్రీనాథ్ కానీ, లేకపోతే కుంబ్లే కానీ, లేకపోతే ఎవరో ఒకరు, జహీర్ ఖాన్ అనుకోండి, ఒక మంచి డెలివరీ చేసి తను వికెట్ తీసుకొచ్చాడు. అప్పుడు ఎలా చెప్తారు? జహీర్ కంజ్యూర్డ్ అప్ ద వికెట్ ఆఫ్ జాక్వెస్ కలిస్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరిగేది కాదు. ఇప్పుడు బౌలింగ్ అనుకూలంగా పిచ్ ఉంది, ఎలా అయినా ఇప్పుడు వికెట్ పడిపోతుందని అందరూ అనుకునేటప్పుడు పడితే కంజ్యూర్ అప్ అనే పదం వాడక్కర్లేదు. మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లైక్ ఏ మ్యాజిక్. మన ఫీలింగ్ మనకి అది తీసుకురావడం, ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ కూడా ఉంది కంజ్యూర్ అప్ అంటే. కంజ్యూర్ అప్ అంటే ఇంకో మీనింగ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనకి చూడండి, ఒక స్పీచ్ నరేంద్ర మోదీ కానీ లేకపోతే మన ట్రంప్ కానీ స్పీచ్ ఇస్తున్నారు అనుకోండి, మనం అందరూ వింటున్నారు, స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ట్రై టు ఇవోక్ అన్ ఎమోషన్ ఇన్ అస్. మనలో ఒక భావజాలాన్ని వచ్చేలాగా వాళ్ళు చేస్తారు, అంతేనా? ఇవోక్ చేయడం అంటే అర్థం ఏంటి? మనలో మన ఆలోచన విధానాన్ని వాళ్ళ స్పీచ్తో వాళ్ళు మార్చేస్తారు. కొంతమంది స్పీచెస్ వింటే మనం ఎలా ఫీల్ అవుతాం? వెంటనే ఇంప్రెస్ అయిపోతాం కదా, ఊగిపోతాం కదా. అంటే పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్. మన కేసీఆర్ తీసుకోండి, కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి. ఆల్ దీస్ ఆర్ గుడ్ స్పీకర్స్. వాళ్ళు పాజిటివ్గానే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, నెగిటివ్గానే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ప్రజలను రెచ్చగొట్టగలరు, ప్రజలను మోటివేట్ చేయగలరు. ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకోండి, వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు? దే కంజ్యూర్ అప్ సర్టెన్ ఫీలింగ్స్ ఇన్ అస్. మనం మామూలుగా అయితే మనల్ని వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటాం, కానీ మనలో ఆ భావాన్ని రెచ్చగొడతారు వాళ్ళు. ఎటువంటి భావాలు తీసుకొచ్చాడు ఈయన? మనలో ఎటువంటి భావాలు ఆయన తీసుకొచ్చాడు అక్కడ వినే వాళ్ళలో? ద స్పెక్టర్స్ ఆఫ్ సోషలిజం అండ్ గ్లోబలైజేషన్. స్పెక్టర్స్ అంటే చెప్పాను లాస్ట్ టైం ఎడిటోరియల్లో. స్పెక్టర్ అంటే అర్థం ఏంటి? భయాలు. ప్రమాదం, ఏం జరిగిపోతుందో, ఏదో ప్రమాదం జరిగిపోతుందనే భయాల్ని వాళ్ళ మైండ్లో వచ్చేలాగా చేశాడు. దేని గురించి? ఆఫ్ సోషలిజం అండ్ గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ వల్ల అమెరికన్స్ ఎంత నష్టపోతున్నారు, సోషలిజం వల్ల అమెరికన్స్ ఎంత నష్టపోతున్నారు అనే భావాల్ని వాళ్ళ మైండ్లో మళ్ళీ వచ్చేలాగా ఒక మ్యాజిక్ చేసినట్టుగా వాళ్ళ మైండ్స్ని మార్చేశారు. అర్థమైందా? హిట్ టుక్ దోస్ థింగ్స్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్. సింపుల్ పదాలే, కానీ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం డీప్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే కానీ, కొంచెం ఎక్కువగా బుర్ర పెడితే కానీ అర్థం కాదు. దట్ థ్రెటన్ టు క్రీప్ అపాన్ ద యుఎస్ ఎకానమీ. క్రీప్ అపాన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రీప్ అపాన్? క్రీప్ అంటే అర్థం ఏంటి చెప్పండి ఫస్ట్. అప్రోచ్ అవ్వడం, అందరూ తీసుకెళ్ళిపోతున్నారు. క్రీప్ అపాన్ అంటే మీనింగ్ పాకడం సార్, పాకడం అంటే దోచేయడమా సార్? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి.
డ్యామేజ్. అంటే యుఎస్ యొక్క అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారని సార్. క్రీప్ అపాన్ అంటే తీసుకెళ్ళిపోవడం. సార్ ఇక్కడ సార్ సోషలిజము గ్లోబలైజేషన్ అనేటివి అనే ఒక ప్రమాదాలు యుఎస్ ఎకానమీ పైన స్లోగా వచ్చి పడుతున్నాయి అని. ఎగ్జాక్ట్లీ. అంటే యుఎస్ ఎకానమీ లోపలికి అవి చొచ్చుకొచ్చేస్తున్నాయి. అలా రావడం వల్ల ఏమవుతుంది, షుడ్ మిస్టర్ బైడెన్ ప్రివైల్ ఇన్ ది 2020 ఎలక్షన్, అంటే ఈ బైడెన్ 2020 ఎలక్షన్లో గెలిచేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి అంటున్నారు. ఓకే, వార్నింగ్. ఒక్క నిమిషం ఆగండి. ఇన్ డూయింగ్ సో మిస్టర్ ట్రంప్ conjured up once again the specters of socialism and the globalization that threaten to creep upon the US economy should Mr. Biden prevail in the US 2020 election, warning that the latter and ever Biden was the destroyer of America's jobs, who took the donations of the blue collar workers but voted to ship their jobs to China and many other distant lands. Blue collar workers అంటే ఎవరు? వైట్ కాలర్ వర్కర్స్, బ్లూ కాలర్ వర్కర్స్. వైట్ కాలర్ అంటే అర్థం ఏంటి, బ్లూ కాలర్ అంటే అర్థం ఏంటి? కొంచెం ఆఫీస్ లెవెల్ జాబ్స్, హై లెవెల్ జాబ్స్ ఉండే వాళ్ళని వైట్ కాలర్ అంటాము. కొంచెం ఎర్లీ ఎంట్రీ పార్ట్ తో ఉన్న వాళ్ళని, కష్టపడే వాళ్ళని, హార్డ్ వర్క్ చేసే వాళ్ళని బ్లూ కాలర్ జాబ్స్ అంటాం. వీళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకొని వాళ్ళ యొక్క జాబ్స్ అన్ని కూడా వేరే కంట్రీలకు షిప్ అయ్యేలా చేసేసాడు, అంటే వేరే కంట్రీలకు వెళ్ళిపోయేలా చేసేసాడు అని చెప్పి అతని మీద ఒక ఆరోపణ చేస్తూ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఇతను అమెరికా యొక్క డెస్ట్రాయర్, అమెరికన్ జాబ్స్ డెస్ట్రాయ్ అవ్వడానికి అతని కారణం. అతను వస్తే మళ్ళీ కూడా ఇవి వచ్చేస్తాయి యుఎస్ ఎకానమీలోకి, ఇవన్నీ దూరిపోతాయి. ఏవి దూరిపోతాయి? స్లోగా మెల్లగా వీటిలోకి దూరిపోతాయి. ఏవి దూరిపోతాయి? గ్లోబలైజేషన్, సోషలిజం. మీకు అర్థం కావాలంటే ట్రంప్ స్ట్రాటజీ మీకు తెలియాలి. ట్రంప్ స్ట్రాటజీ, ట్రేడ్ స్ట్రాటజీ మీరు అబ్జర్వ్ చేస్తే హిస్ స్ట్రాటజీ ఈజ్ మోర్ ప్రొటెక్షనిస్ట్. ఎకానమీ మీద కొంచెం గ్రిప్ ఉంటే తెలుస్తుంది. ప్రొటెక్షనిస్ట్ స్ట్రాటజీ ఈజ్ అగెన్స్ట్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ కి ఇది ఆపోజిట్ లో రన్ అవుతుంది, దీనికి ఆపోజిట్ లో నడుస్తుంది. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? అన్ని దేశాలు కూడా మిగిలిన దేశాలతో ఫ్రీగా సంబంధాలు పెట్టుకోవాలి, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ట్రేడ్ జరగాలి. ఓకే, ట్రేడ్ అనేది ఫ్రీగా జరగాలి. ఒకళ్ళ బిజినెస్ కి ఇంకొకరు అడ్డు పెట్టుకోకూడదు. మీరు మాతో బిజినెస్ చేసుకోండి, మేము మీతో బిజినెస్ చేసుకుంటాం అన్నట్టుగా రిలేషన్స్ అనేవి ఉండాలి అనేది గ్లోబలైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేసే ఐడియాస్. కానీ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అంటే అర్థం ఏంటి? చైనా వాళ్ళ స్టీల్ కంపెనీస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేసి చైనా స్టీల్ తక్కువ రేట్లో అమెరికాలో దొరికిపోతుంది కాబట్టి అమెరికన్ స్టీల్ కంపెనీస్ సఫర్ అవుతాయి అనుకోండి. అప్పుడు అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీస్ ని కాపాడాలి కాబట్టి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ మీద టారిఫ్ వేసాడు అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీ కానీ టారిఫ్ కానీ వేసాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ స్టీల్ అమెరికాలో ఎంటర్ అయ్యేటప్పుడు తక్కువ రేట్లోనే ఎంటర్ అవుతుంది, కానీ దాని మీద ఇతను 25% 30% ట్యాక్స్ వేస్తాడు. అది ఒక్కసారిగా దాని రేట్ పెరిగిపోతుంది. డొమెస్టిక్ మార్కెట్కి వచ్చేసరికి రేట్ పెరిగిపోతుంది. అప్పుడు అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసినట్టుగా అవుతుంది. అలాగే అల్యూమినియం తీసుకోండి, ఇది తీసుకోండి, రకరకాల ఇండస్ట్రీస్. డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని కాపాడడం కోసం ఇంపోర్ట్స్ పైన వీటిపైన ఇలా టారిఫ్స్ వేస్తే దాన్ని ఏమంటాం? ప్రొటెక్షనిస్ట్ స్ట్రాటజీ అంటాం. అంటే వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆలోచించండి, వీళ్ళ ఇండస్ట్రీని ఇతను కాపాడేటప్పుడు అటువైపు చైనీస్ ఎక్స్పోర్ట్స్ సఫర్ అవుతాయి కదా. అప్పుడు చైనా ఏం చేస్తుంది? మీ దగ్గర మేము ఇంపోర్ట్ చేసుకునేవి కూడా మేము ఆపేస్తాం. రిటాలియేషన్ జరుగుతుంది, తిప్పి కొడతారు. మీరు మాది ఆపేశారు కాబట్టి మాది మీరు ఆపేశారు కాబట్టి మీది మేము ఆపేస్తాం. రిటాలియేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అయిపోతుంది. ఇవన్నీ ఏంటంటే ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అన్నమాట. అంటే ఇతని ఉద్దేశం మీరు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చైనీస్ గుడ్స్ అన్ని అమెరికాలో ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల, అమెరికన్ ఇండస్ట్రీ సఫర్ అయిపోవడం వల్ల, అమెరికన్ ఇండస్ట్రీ మూతబడిపోయే పరిస్థితులు వస్తే అమెరికన్స్ కి జాబ్స్ రాకుండా పోతాయి అనేది ఇండైరెక్ట్ గా ఆయన వాదన. ఈ గ్లోబలైజేషన్ ఎక్కువైపోవడం, అందరికీ మన ఎకానమీని ఓపెన్ చేసేయడం వల్ల వీళ్ళంతా వచ్చి మనల్ని దోచేస్తున్నారు. మన ఇండస్ట్రీ గ్రో అవ్వట్లేదు. మన ఇండస్ట్రీ గ్రో అవ్వకపోవడం వల్ల మన వాళ్ళకి మనం జాబ్లు ఇచ్చుకోలేకపోతున్నాము. అలాగే ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఈ ఇండియన్స్ వీళ్ళంతా వచ్చేస్తారు, తక్కువ దానికి చేసేస్తారు, అమెరికన్స్ కి జాబ్స్ దొరకట్లేదు, ఐటీ జాబ్స్ రావట్లేదు, ఇలా అనమాట. ఇది వేరే దేశాల నుంచి అటు హ్యూమన్ ఇంపోర్ట్స్, మనుషులు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ లేకపోతే ఇదంతా కూడా రావడం వల్ల అమెరికన్స్ నష్టపోతున్నారు అనే ఒక భావజాలాన్ని అతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. అందుకనే
కంజూడ్ ఆఫ్ ద స్పెక్టర్స్, ప్రజల్లో భయాందోళన కలిగించేలాగా ఒక స్పెక్టర్స్ ని ఆయన వాళ్ళ మైండ్లోకి వచ్చేలాగా, ఐడియాస్ ని మైండ్లోకి వచ్చేలాగా చేశాడు. ఏంటి ఆ స్పెక్టర్స్? ఈ సోషలిజము అండ్ గ్లోబలైజేషన్, ఈ రెండింటి గురించి తీసుకొచ్చాడు. ఈ లేటర్ అంటే ఎవరు తర్వాత బైడెన్ ప్రివేల్ అయితే, ప్రివేల్ అంటే ఏంటి? నెగ్గుకొచ్చేస్తే, ఓకే, వచ్చేస్తే తను వచ్చేస్తే ఇవన్నీ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ మెనీ అమాంగ్ ద party faithful who thronged to the convention questioned his basic premise regarding the danger posed by the Democratic Party to the economy. It is unlikely అంటే అర్థం ఏంటి? జరగడానికి అవకాశం లేదు. దేనికి లేదు? మెనీ అమాంగ్ ద పార్టీ ఫెయిత్ఫుల్, రిపబ్లికన్ పార్టీకి ఫెయిత్ఫుల్ గా ఉన్న వాళ్ళు, who thronged to the convention, thronged అంటే అర్థం ఏంటి? గుంపుగా వెళ్ళిపోవడం. If you throng to someone to go and attend it in large number లో దాన్ని అటెండ్ అవ్వడం, ఓకే, మాబ్ గా అటెండ్ అవ్వడం. క్వశ్చన్ హిస్ బేసిక్ ప్రిమైజ్, అతని బేసిక్ లాజిక్ ని, డెమోక్రాటిక్ పార్టీ వల్ల ఎకానమీకి డేంజర్ వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు చూడండి. దాని వెనకాల ఉన్న బేసిక్ లాజిక్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అనుకోవడం అన్లైక్లీ. వాళ్ళు చేయరు, ఓకే, వాళ్ళు చేయరు. దట్ దేర్ ఆర్ జాబ్స్ అప్లెంటీ అండ్ ద పాండమిక్ ఈజ్ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఇది ఈయన యొక్క ఉద్దేశం. మీకు అర్థమవుతుందా పాయింట్? ఈ బేసిక్ ప్రిమైస్ ఏంటి? ఇది మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. అంటే చూడండి, డెమోక్రాటిక్ పార్టీ వస్తే జాబ్స్ పోతాయి అని చెప్పి మీరు అంటున్నారు కదా, ఎకానమీకి నష్టం జరిగిపోతుంది, జాబ్స్ పోతాయని మీరు అంటున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు జాబ్స్ బాగా ఉన్నాయనా? దట్ దేర్ ఆర్ జాబ్స్ ఎప్లెంటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాబ్స్ చాలా ఉన్నాయి, మనం ఉన్నాం కాబట్టి జాబ్స్ చాలా ఉన్నాయి. అండ్ ద పాండమిక్ ఈజ్ ఎ థింగ్ ఆఫ్ ద పాస్ట్. పాండమిక్ ఏమో ఎప్పుడో వెళ్ళిపోయింది, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు, ఇప్పుడు పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి, జో బైడెన్ వచ్చేస్తే మొత్తం అంతా మారిపోతుంది, జాబ్స్ అన్ని పోతాయని చెప్తున్నారా? అర్థమైందా? ఈ ప్రిమైస్ తో అతను మాట్లాడుతున్నాడు అండ్ నోబడీ క్వశ్చన్ ఇట్. డిడ్ యూ గెట్ ఇట్? సే yes or no. Yeah. Yes. Yeah. Nothing could undermine that assertion more than the fact that the unemployment rates are still high and that during the time of the convention more than 3,600 people succumbed to COVID-19 in the US. అర్థమైందా? దీని మీనింగ్ చూడండి. నథింగ్ కుడ్ అండర్మైన్ మోర్ దాన్ ద ఫ్యాక్ట్ దట్, ఏ ఒక్కటి కూడా అండర్మైన్ చేయడం అంటే అర్థం ఏంటి? లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్. ఇఫ్ యూ అండర్మైన్ సంథింగ్, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ని తగ్గించేయడం. దేని యొక్క ఎఫెక్టివ్నెస్ ని? దట్ ఎసర్షన్ అంటే ఏది? ముందు రాసిన స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్? ఇప్పుడు జాబ్స్ అన్ని బాగా ఉన్నాయి, COVID-19 అనేది థింగ్ ఆఫ్ పాస్ట్, దాన్ని మనం కంట్రోల్ చేసేసాము, జాబ్స్ బాగున్నాయి, ఇతను వస్తే మళ్ళీ జాబ్స్ అన్ని, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, మన జాబ్స్ బయట వాళ్ళకి వెళ్ళిపోతాయి అనేది ఆయన ఎసర్షన్. ఆ ఎసర్షన్ ని ఏది కూడా అండర్మైన్ చెయ్యలేదు మోర్ దాన్ ద ఫ్యాక్ట్ దట్. అంటే అర్థం ఏంటి? ఈ ఫ్యాక్ట్ కంటే ఏది ఎక్కువ దాన్ని అండర్మైన్ చేయలేదు అంటే అర్థం ఏంటి? ఈ ఫ్యాక్ట్ దాన్ని అండర్మైన్ చేస్తుంది. ఏ ఫ్యాక్ట్? దట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఆర్ స్టిల్ హై. ప్రెసెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకేంటి? 3,600 మంది కన్వెన్షన్ అవుతున్న టైంలో 3,600 మంది చనిపోయారు ప్రజలు. అంటే COVID-19 ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనే ఫ్యాక్ట్ దేన్ని అండర్మైన్ చేస్తుంది? అంతకు ముందు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ని అండర్మైన్ చేస్తుంది అని చెప్పడానికి తిప్పి రాశారు. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? సెంటెన్స్ ఎలా రాస్తున్నారో చూసారా? నథింగ్ కుడ్ అండర్మైన్ దట్ అసర్షన్ మోర్ దాన్ ద ఫ్యాక్ట్ దట్ అన్నారు. సింపుల్ గా ఎలా రాయొచ్చు? The fact that unemployment rates are still high and that during the time of convention more than 3,600 succumbed అంటే అర్థం ఏంటి? లొంగిపోయారు. Succumbed. If you succumb to a disease, that means you die. మామూలుగా సకమ్ అంటే అర్థం ఏంటి? సబ్మిట్, లొంగిపోవడం. నువ్వు ఒక డిసీజ్కి లొంగిపోయావు అంటే అర్థం ఏంటి? చచ్చిపోయావు. సకమ్ టు ఇంజురీస్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనకి రోడ్ యాక్సిడెంట్ జరిగాయి అనుకోండి, ఓకే, పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది, 30 మంది ప్రజలు సకమ్ టు ఇంజురీస్
అంటే ఆ దెబ్బలకి ఆ గాయాలకి లొంగిపోయారంటే చనిపోయారు, ఆ గాయాల పాలై చనిపోయారు అని అర్థం. సక్కమ్ టు COVID-19 అంటే COVID-19 వల్ల చనిపోయారు. COVID-19 సోకింది, దాన్ని ఎదుర్కోలేకపోయారు, లొంగిపోయారు ఆ డిసీజ్కి, చనిపోయారు అని అర్థం ఇన్ ద యూఎస్. అర్థమైందా? ఎంతమంది చనిపోయారు. ఈ ఫ్యాక్ట్ అంతకు ముందు ఇచ్చిన అసర్షన్ ని అండర్మైన్ చేస్తుంది, దాని యొక్క ఇంపాక్ట్ ని తగ్గిస్తుంది. అలా చెప్పడానికి ఇలా చెప్తారనమాట. ఇప్పుడు మనం అంటాం కదా, ఇతని కంటే ఎవడు దాన్ని కొట్టలేడు అంటాం. ఇతను బాగా కొడతాడు అనేది నార్మల్ సెంటెన్స్, ఇతని కంటే ఎవడు కొట్టలేడు అనేది ఎంఫసిస్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్స్. తెలుగులో అంటామా లేదా? ఇతని కంటే ఎవరు బాగా చెప్పలేరు, ఇతని కంటే ఎవడు బాగా పాడలేరు. బాలసుబ్రహ్మణ్యం గారి కంటే ఎవరు బాగా పాడలేరు, బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడతారు, బాలసుబ్రహ్మణ్యం గారి కంటే ఎవరు బాగా పాడలేరు. No one can sing better than బాలసుబ్రహ్మణ్యం, ఆర్ బాలసుబ్రహ్మణ్యం కెన్ సింగ్ వెరీ గుడ్, వెరీ వెల్. రెండు రకాలుగానే చెప్పొచ్చు. అలా రెండో రకంగా చెప్పింది ఇది. దీనికంటే ఏది పెద్ద ఫ్యాక్ట్ లేదు దాన్ని అండర్మైన్ చేసేది. సో ఇది మీకు అర్థం అవ్వాలి, అర్థమైతే డీపర్ మీనింగ్ మీకు వస్తుంది. As disturbing as the false claims made about economy and the pandemic were, more deleterious for the future of the US societal harmony was the strident note that the president struck regarding racial tensions that have flared up across the country following several deaths of unarmed African Americans at the hands of armed police. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ యాజ్ ఎలా వాడారు? ఓకే, కంపారిజన్ కి వాడారు. ఎలా వాడారు? As disturbing as the false claims made about economy and pandemic were. As soon as కాదు, as disturbing as అంటే అర్థం ఏంటి? ఫాల్స్ క్లెయిమ్స్ అంటే అర్థం ఏంటి? తప్పుగా మాట్లాడిన మాటలు, క్లెయిమ్స్. తప్పుగా అతను కొన్ని క్లెయిమ్స్ చేశాడు. క్లెయిమ్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ క్లెయిమ్ అంటే తెలుసు కదా, క్లెయిమ్కి ఎప్పుడు చెప్తుంటాను చాలా మీనింగ్స్ ఉంటాయని. ఆయన చెప్పిన మాటలు ఏంటి? ఆ మాటలు అబౌట్ ఎకానమీ అండ్ పాండమిక్. పాండమిక్ కంట్రోల్లో వచ్చేసింది, మనం కంట్రోల్ చేసేసాము, ఎకానమీ సూపర్ గా ఉంది, మన హయాంలో జాబ్స్ అన్ని ఉన్నాయి ప్రజలకి అని చెప్పి కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ చేశారు. అవి ఎంత డిస్టర్బింగ్ గా ఉన్నాయో అంతే డిస్టర్బింగ్ గా ఇంకోటి ఉంది. ఏంటది? మోర్ డెలిటీరియస్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ద యుఎస్ సొసైటల్ హార్మనీ వాజ్ ది స్ట్రైడెంట్ నోట్ దట్ ద ప్రెసిడెంట్ స్ట్రక్ రిగార్డింగ్ రేషియల్ టెన్షన్స్ that have flared up across the country following several deaths of unarmed African Americans at the hands of armed police. Armed police అంటే అర్థం అంటే ఆయుధాలు చేతబట్టిన పోలీస్ చేతుల్లో, at the hands of ఎంతో మంది అన్ఆర్మ్డ్ అంటే ఆయుధాలు లేని ఆఫ్రికన్ అమెరికన్స్ చనిపోయారు. ఓకే, ఆ చనిపోయిన తర్వాత ఫాలోయింగ్ సెవెరల్ డెత్స్, దాని తర్వాత అక్రాస్ ద కంట్రీలో చాలా మంది చనిపోయారు. దాని తర్వాత ఏమైంది? రేషియల్ టెన్షన్స్ అనేవి ఫ్లేర్ అప్ అయ్యాయి. రేషియల్ టెన్షన్స్ అంటే అర్థం ఏంటి? బ్లాక్స్ మీద వైట్స్ యొక్క సుప్రీమసీ, ఇది బ్లాక్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, బ్లాక్స్ ని టార్గెట్ చేస్తున్నారు, ఈ వైట్ పోలీస్ మనల్ని చంపేస్తున్నారు, రేసిజం అమెరికాలో ఎక్కువ ఉంది, రేసిజం అనేది ఎండ్ అవ్వాలి, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి ఒక మనకి వచ్చాయి, ఒక ఉద్యమం లాగా సాగింది. ఫ్లేర్ అప్ అయిందంటే అర్థం ఏంటి? టెన్షన్స్ ఫ్లేర్ అప్ అయ్యి అంటే ఒక్కసారిగా పెరిగాయి. ఓకే, ఒక్కసారిగా బయటపడ్డాయి, పెరిగాయి అని అర్థం అనమాట. సడన్ అవుట్ బర్స్ట్, సడన్ గా పెరిగిపోవడం. ఆ టైంలో ఆయన యొక్క టోన్ స్ట్రైడెంట్ నోట్, ఇది కీవర్డ్ ఇక్కడ, స్ట్రైడెంట్. ఎటువంటి టోన్ తీసుకున్నాడు ఆయన? స్ట్రైడెంట్. స్ట్రైడెంట్ అంటే మీనింగ్ ఏంటి చూసారా మీరు చదివినప్పుడు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైడెంట్? A controversial point of view that is put forward in a forceful way. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం ఎలా మాట్లాడాలి? టెన్షన్స్ తగ్గించేలాగా, కూల్ చేసేలాగా, వేడి తగ్గేలాగా ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాలి. కానీ ఆయన తీసుకున్న టోన్ ఎలాంటిది? కాంట్రవర్షియల్ టోన్, వివాదాలు ఇంకొంచెం పెంచేలాగా, కఠినంగా, ఫోర్స్ఫుల్ గా వచ్చిన టోన్. అందుకే రాశాడు, వాజ్ ద స్ట్రైడెంట్ టోన్ దట్ ద ప్రెసిడెంట్ స్ట్రక్. నోట్ దట్ ద ప్రెసిడెంట్ స్ట్రక్. నోట్ టు స్ట్రక్ అంటే అర్థం ఏంటి? స్ట్రైక్ ఏ నోట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైక్ ఏ నోట్? స్ట్రైక్ ఏ కార్డ్ అంటారు, స్ట్రైక్ ఏ నోట్ అంటారు, అంటే ఏంటి చెప్పగలరా? టు ఎక్స్ప్రెస్ సంథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, if you strike the right chord
కార్డ్ అంటే తెలుసా మీకు? CHORD కార్డ్ తెలుసా? కార్డ్ అంటే చెప్పండి, కార్డ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. మ్యూజిక్ సంబంధించిన పదం అది. ఇఫ్ యూ స్ట్రైక్ ద రైట్ కార్డ్ అంటే సరిగ్గా సౌండ్ వచ్చింది అంటే 2-3 గిటార్లో వాటిలో వాడతారు కదా అది. ఇఫ్ యూ స్ట్రైక్ ద రైట్ కార్డ్ అంటే పర్ఫెక్ట్ గా వాడేవు, మంచి సౌండ్ వచ్చింది అంటే మంచి మ్యూజికల్ గా టోన్ వచ్చింది అర్థం. అలాగే వెన్ యూఆర్ స్పీకింగ్, ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా అంటారు, నరేంద్ర మోదీ స్పీచ్ స్ట్రక్ ద రైట్ కార్డ్ విత్ ద పీపుల్ అన్నారు అనుకోండి, ప్రజల్ని అది ఆకట్టుకుంది. స్ట్రైక్ ద రైట్ కార్డ్ అంటే అర్థం ఏంటి? రైట్ కార్డ్ కానీ రైట్ నోట్ కానీ. ఇఫ్ యూ స్ట్రైక్ ద రైట్ నోట్ దాని అర్థం ఏంటి? పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి. రైట్ నోట్, కరెక్ట్ గా మాట్లాడారు, సరిగ్గా కమ్యూనికేట్ చేశారు, ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళింది. ఇక్కడ ఎలా రాశారు? స్ట్రైడెంట్ నోట్. ఎటువంటి నోట్ స్ట్రైక్ చేశారు ఇక్కడ? స్ట్రైడెంట్ నోట్. రైట్ నోట్ కాదు, స్ట్రైడెంట్. స్ట్రైడెంట్ అంటే కాంట్రవర్షియల్, వివాదాలకు దారి తీసేలాగా, ఇంకా వాళ్ళని రెచ్చగొట్టేలాగా, లేదా ఫోర్స్ఫుల్ గా తన యొక్క వాయిస్ ని, తన యొక్క ఒపీనియన్ చాలా ఫోర్స్ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేసేలాగా ఆయన మాట్లాడాడు. అండ్ దట్ ఈస్ మోర్ డెలిటీరియస్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద యుఎస్ సొసైటల్ హార్మనీ. డెలిటీరియస్ అంటే హార్మ్ఫుల్. దేనికి హార్మ్ఫుల్? యుఎస్ సొసైటల్ హార్మనీ అంటే అర్థం ఏంటి? అమెరికాలో, అమెరికన్ సమాజంలో హార్మనీ అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హార్మనీ? సామరస్యం. కమ్యూనల్ హార్మనీ అంటారు, మత సామరస్యం. సామరస్యం అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ రేసెస్ కి చెందిన వాళ్ళు, డిఫరెంట్ కాస్ట్ కి చెందిన వాళ్ళు, డిఫరెంట్ రిలీజియన్స్ కి చెందిన వాళ్ళు సామరస్యంగా ఒకరితో ఒకరు కలిసి ఉండడం, ఒకరి యొక్క ఫంక్షన్స్ ని, ఒకరి యొక్క ఆలోచనని, ఒకరి యొక్క నమ్మకాన్ని ఇంకొకరు గౌరవించుకుంటూ వెళ్ళడం, అది హార్మనీ. ఆ సొసైటల్ హార్మనీని దెబ్బతీసేలాగా ఈయన ప్రసంగాలు నడిచాయి. అండ్ దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ టు ది యుఎస్ సొసైటల్ హార్మనీ. దాన్ని దేంతో కంపేర్ చేశాడు? ఇంతకుముందు చేసిన ఫాల్స్ క్లైమ్స్. అర్థమైంది లింక్? ఫాల్స్ క్లైమ్స్ ఎకానమీ గురించి చేసిన ఎంత డిస్టర్బింగ్ గా ఉన్నాయో, ఈయన ఈ రేషియల్ టెన్షన్స్ వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన ఏదైతే ఉందో అది ఇంకా డిస్టర్బింగ్ గా ఉంది, అది ఇంకా సొసైటల్ హార్మనీని దెబ్బతీసేలాగా ఉంది, డెలిటీరియస్ గా ఉంది అని చెప్పి రెండింటిని లింక్ చేసుకుంటే ఎంత పెద్ద సెంటెన్స్ రాస్తాం. Leaving little doubt as to which side of the line he stood on, Mr. Trump said he condemns the rioting, looting, arson and violence we have seen in Democrat-run cities like Kenosha, Minneapolis, Portland, Chicago and New York. ఈ సెంటెన్స్ బట్టి మీకు ఏం అర్థం అవుతుంది చెప్పండి? లీవింగ్ లిటిల్ డౌట్. లిటిల్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? నో డౌట్. ఓకే, లీవింగ్ అంటే డౌట్ ఏమీ ఉంచలేదు అంటే క్లియర్ గా చెప్పేస్తున్నాడు. యాజ్ టు విచ్ సైడ్ ఆఫ్ ద లైన్ హీ స్టూడ్ ఆన్, ఎటువైపు ఆయన నిల్చున్నాడు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. చూడండి ఒకసారి ఆలోచించండి. ఒక యుఎస్ పోలీస్ ఒక బ్లాక్ అమెరికన్ ని, బ్లాక్ ఆఫ్రికో అమెరికన్ చంపేశాడు అనుకోండి, కిల్ చేస్తాడు. దానికి నిరసనగా వీళ్ళు వచ్చేసి రైట్స్ అంటే ఏంటి? నిరసనలు, అల్లర్లు సృష్టించారు, లూటింగ్ చేశారు, దోపిడీలు చేశారు. ఓకే, అల్లర్లు, దోపిడీలు. ఆర్సన్ అంటే కాల్పులు జరిపారు, దానికి నిరసనగా వీళ్ళు కాల్పులు జరిపారు. ఆర్సన్ అంటే మంట. ఓకే, అగ్గి, మంట అనే మీనింగ్ వస్తుంది మీకు. అవి చేశారు, రైట్. ఇంకేం చేశారు? వైలెన్స్, హింస చేశారు అంటే మంట పెట్టేయడం, కాల్ చేయడం, వైలెన్స్. వీటన్నిటిని నేను వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇది చేయడం వల్ల వచ్చింది. తను వీటిని వ్యతిరేకిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఈజ్ డెలిబరేట్లీ ఏలియనేటింగ్ దమ్. ఇందాకే చెప్పాను, ఫస్ట్ సెంటెన్స్ అదే కదా, డెలిబరేట్లీ ఏలియనేటింగ్ ది మైనారిటీస్. వీళ్ళు ఎలాగో తక్కువ మందే, ట్రంప్ మాటలకి వీళ్ళు బాగా హర్ట్ అవుతారు. మాకు జరిగిన అన్యాయం చూడకుండా మేము రెస్పాన్సివ్ గా చేసిన వాటి మీద టార్గెట్ చేస్తూ ట్రంప్ మాట్లాడాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దెర్ ఆర్ నో డౌట్స్ యాజ్ టు విచ్ సైడ్ ఆఫ్ ద లైన్ హీ స్టూడ్ ఆన్. అతను ఎవరి వైపు ఉన్నాడు? ప్రాపర్ గా పోలీస్ వైపే ఉన్నాడు, అమెరికాని డిఫెండ్ చేసుకుంటున్నాడు. అమెరికాలో జరుగుతున్న తప్పును అతను ఎత్తి చూపట్లేదు, అది తప్పు అని చెప్పి చెప్పట్లేదు. దాన్ని ఎలా చెప్పారు? లీవింగ్ లిటిల్ డౌట్. ఎటువంటి
అనుమానాలు లేవు, క్లియర్ గా చెప్పేశాడు. లిటిల్ వండర్ that police brutality of the kind that was inflicted upon Jacob Blake in Kenosha, Wisconsin has continued to foment anger in the streets of that city, and that Mr. Trump's regular allusions to mob rule by thugs associated with the Democratic Party is likely costing him what little support he might enjoy with minorities of all hues. Beautiful sentence. చూడండి, లిటిల్ వండర్ దట్ అంటే నో వండర్ అంటే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. అర్థమైందా? నో వండర్ అంటే ఆశ్చర్యపోవడం, నో వండర్ అంటే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. దట్ పోలీస్ బ్రుటాలిటీ అంటే అర్థం ఏంటి? వైలెన్స్, క్రూరత్వం. బ్రుటాలిటీ అంటే హింస అని కాదు, క్రూరత్వం. ఆఫ్ ద కైండ్ దట్ వాజ్ ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ జాకబ్ బ్లేక్ పైన ఎటువంటి క్రూరత్వాన్ని పోలీసులు ఇన్ఫ్లిక్ట్ చేశారో ఇన్ కెనోషా, విస్కాన్సిన్, ఆ క్రూరత్వం అనేది has continued to foment anger. Foment అంటే అర్థం ఏంటి? రెచ్చగొట్టడం. యాంగర్, కోపాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టేలాగా చేసింది. ఇన్స్టిగేట్ చేయడం, స్టిరప్ చేయడం ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ దట్ సిటీ. ఆ సిటీలో ఉన్న వీధులన్నింటిలో కూడా ఇంత దారుణంగా వాళ్ళు పోలీస్ బ్రూటాలిటీ అతని పైన జరిగింది కాబట్టి ఇట్ హాస్ కంటిన్యూడ్ టు ఫోమెంట్ యాంగర్, స్టిరప్ చేసింది, ఇన్స్టిగేట్ చేసింది కోపాన్ని. అండ్ దట్ Mr. Trump's regular allusions to mob rule. Allusion అంటే అర్థం ఏంటి? What is the meaning of allude? Allude అంటే అర్థం ఏంటి? Allude అంటే ఇండైరెక్ట్ రిఫరెన్స్, ఇండైరెక్ట్లీ రెఫర్. Allusions to mob rule by thugs associated with the Democratic Party. అంటే అర్థం ఏంటి? ప్రజలు ఇలాంటి మాకు ఎంత క్రూరంగా పోలీసులు బ్రూటల్ గా మా బ్లాక్ అమెరికన్స్ మీద ప్రవర్తించారు అని చెప్పి వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. వీధుల్లోకి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు కొంతమంది కంట్రోల్ తప్పుతారు. అప్పుడు ట్రంప్ దానికి ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఇట్ ఈస్ ఏ మాబ్ రూల్. గుంపులే మనకు పరిపాలించేస్తున్నాయి. థగ్స్ అంటే తెలుసు కదా, థగ్స్ అంటే ఎవరు? దోపిడీదారులు, దుండగులు అనే మీనింగ్ వచ్చేస్తుంది. ఒక వైలెంట్ పర్సన్, క్రిమినల్ అని అర్థం. క్రిమినల్స్ రూల్ చేస్తున్నారు. ఈ డెమోక్రాటిక్ పార్టీ రూల్ చేస్తున్న ఏరియాస్, స్టేట్స్ లో క్రిమినల్సే మొత్తం చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళని ఎవరిని రెఫర్ చేస్తూ, ఈ వీధుల్లోకి వచ్చిన వాళ్ళని రెఫర్ చేస్తూ, ఇండైరెక్ట్ గా వాళ్ళని రెఫర్ చేస్తూ థగ్స్ రూల్ చేస్తున్నారు, ఇక్కడ క్రిమినల్స్ రూల్ చేస్తున్నారు, వైలెంట్ పీపుల్ రూల్ చేస్తున్నారు. ఈ డెమోక్రాటిక్ పార్టీలో ఉన్న ఈ సిటీస్ లో వీళ్ళు రూల్ చేస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా రెఫర్ చేశాడు. ఆ రెఫరెన్సెస్ అనేవి ఈజ్ likely costing him what little support he might enjoy with minorities of all hues. మామూలుగానే మైనారిటీస్ ఆఫ్ ఆల్ హ్యూస్ అంటే కలర్స్. ఈ వేరే జాతులకు చెందిన వాళ్ళు మామూలుగానే ట్రంప్ కి సపోర్ట్ చేయరు. చాలా తక్కువ సపోర్ట్. లిటిల్ అంటే అర్థం ఏంటి? చాలా తక్కువ అని, ఆల్మోస్ట్ నన్ను. ఆ ఉన్నది కూడా ఇప్పుడు ఊడిపోతుంది అని అర్థం. ఈజ్ లైక్లీ టు కాస్ట్ హిమ్ వాట్ లిటిల్ సపోర్ట్ హీ మైట్ ఎంజాయ్. ఏదో మిగిలింది కొంచెం, ఆ ఉన్నది కూడా ఈ స్టేట్మెంట్స్ వల్ల అతను మొత్తం కోల్పోతాడు అని అర్థం అనమాట. అర్థమైందా ఈ స్టేట్మెంట్ కి? క్లియరా కాదా చెప్పండి? సార్ క్లియర్. Yeah. When November 3 rolls around, it might take Team Trump more than a vicious attack on mail-in voting to prevent this broad sense of anger in multicultural America from drowning out its political ambitions for a second term. దీని అర్థం ఏంటి చెప్పండి? మెయిల్ ఇన్ ఓటింగ్ అంటే అర్థం ఏంటి? అమెరికాలో ఇప్పుడు పరిస్థితులు నార్మల్ ఓటింగ్ కి కష్టం, వాళ్ళకి రకరకాల ఓటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మెయిల్ ఇన్ అంటే ఈమెయిల్ ద్వారా ఓట్ చేయడం. November 3rd ఈ ఓటింగ్ జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు గెలవాలి అంటే ఇట్ మైట్ టేక్ టీమ్ ట్రంప్ మోర్ దాన్ ఏ విషియస్ అటాక్. ఆ ఓటింగ్ సిస్టమ్ అటాక్ చేయాలి. మోర్ దాన్ ఏ విషియస్ అటాక్ ఆన్ ది ఓటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాడు అనమాట. విషియస్ అంటే అర్థం ఏంటి? విషియస్ అంటే మళ్ళీ క్రూయల్, వైలెంట్. ఓటింగ్ సిస్టమ్ మీద వైలెంట్ గా, క్రూయల్ గా అతను అటాక్ చేయాలి. దేన్ని ప్రివెంట్ చేయడానికి? టు ప్రివెంట్ దిస్ బ్రాడ్ సెన్స్ ఆఫ్ యాంగర్. అంటే ట్రంప్ పట్ల మల్టీ కల్చరల్ అమెరికన్ సొసైటీలో బ్రాడ్ సెన్స్ ఆఫ్ యాంగర్ ఉంది. ఈవెన్ అమెరికన్స్ కూడా, ఫెలో అమెరికన్సే కదా, వాళ్ళు ఆఫ్రికన్స్ అయ్యి ఉండొచ్చు కానీ అమెరికాలో సెటిల్ అయిపోయారు కదా, వాళ్ళ పట్ల ఇతని బిహేవియర్ని అబ్జర్వ్ చేయరా? మెచ్యూరిటీ ఉన్నవాడు, ఇప్పుడు
ట్రంప్ కి ఓటేస్తాడా వేయడా అని నెగిటివ్ గానే ఉంది. బ్రాడ్ సెన్స్ ఆఫ్ యాంగర్ ప్రజల్లో ఇతని పట్ల ఉంది. ఈ యాంగర్ అనేది ఇతని యొక్క పొలిటికల్ అంబిషన్స్ ని ముంచెయ్యకుండా, డ్రౌన్ అవుట్ అంటే అర్థం ఏంటి? ముంచేయడం. ఈ యాంగర్ అనేది ఇతని పొలిటికల్ అంబిషన్స్ ని ముంచెయ్యకుండా ఆపాలి అంటే ఇట్ మైట్ టేక్ టీమ్ ట్రంప్ మోర్ దాన్ ఎ విషియస్ అటాక్ ఆన్ మెయిల్ ఇన్ ఓటింగ్. ఒక క్రూయల్ అటాక్ కంటే ఎక్కువ చెయ్యాలి. ఓకే, క్రూయల్ అటాక్ కంటే ఎక్కువ చెయ్యాలి, అప్పుడు కానీ వీళ్ళు ప్రివెంట్ చేయలేరు. అంటే బేసికల్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు విన్ అని. అతని బిహేవియర్ వల్ల ప్రజల్లో ఒక బ్రాడ్ సెన్స్ ఆఫ్ యాంగర్ వచ్చేసింది. ఆ యాంగర్, ఆ కోపం అనేది అతని పార్టీని, అతని యొక్క అంబిషన్స్ ని, మళ్ళీ సెకండ్ టర్మ్ రావాలనుకున్న అతని అంబిషన్స్ ని ముంచేస్తుంది. అది ఆపాలి అంటే ఇంకా చాలా చాలా ఎక్కువ చెయ్యాల్సి ఉంటుంది. ఇట్ మైట్ టేక్ టీమ్ ట్రంప్ మోర్ దాన్ ఎ విషియస్ అటాక్ అని చెప్పి అంటున్నారు. అది కుదరని పని. సింపుల్ గా చెప్పాలంటే అది కుదరదు. మోస్ట్లీ ఈ కోపంలో అతను కొట్టుకుపోతాడు. ప్రజల్లో వచ్చిన బ్రాడ్ సెన్స్ ఆఫ్ యాంగర్ లో అతను కొట్టుకుపోతాడు అని అర్థం. ఇక్కడ కండెమ్స్ అంటే అర్థం ఏంటి చెప్పాను మీకు? ఖండించడం. కండెమ్ అంటే అర్థం ఏంటి? ఖండించడం. ఖండించడం అంటే టు డిసప్రూవ్, అది కరెక్ట్ కాదు అని చెప్పడం. ఇఫ్ యూ కండెమ్ సంథింగ్ దట్ మీన్స్ యూ డిసప్రూవ్ ఇట్, ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి చెప్పడం. డెలిటీరియస్ అంటే చిన్న రివిజన్ చేద్దామా? డెలిటీరియస్ అంటే హార్మ్ఫుల్. హార్మోని అంటే సామరస్యం, అంటే అగ్రిమెంట్ తో కలిసి ఉండడం. డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు కలిసి హ్యాపీగా ఉండడాన్ని మనం పీస్ కాదు, శాంతి అని కాదు, సామరస్యం. శాంతికి సామరస్యానికి డిఫరెన్స్ ఉంది. ఫోమెంట్ అంటే ఇన్స్టిగేట్ చేయడం, రెచ్చగొట్టడం, స్టిరప్ చేయడం, ప్రవోక్ చేయడం. బ్రుటాలిటీ అంటే క్రూరత్వం. ఆర్సర్ అంటే మంట పెట్టడం, అంటే కాల్ చేయడం. చూడండి, కొంతమంది బస్సులు తగలెట్టేస్తారు కదా మన వాళ్ళు కోపంలో, అలా అన్నమాట ఆర్సనింగ్. లూటింగ్ అంటే దోపిడీ. రైటింగ్ అంటే అల్లర్లు, రైట్స్ అంటాం. RIOTS అంటే రైట్స్ అంటే అల్లర్లు అంటాం. ఈ లిటిల్ ఫ్యూని ఎంత బాగా వాడారో చూసారో, ఎన్నిసార్లు వాడారు? లిటిల్ వండర్, లీవింగ్ లిటిల్ డౌట్, స్టార్టింగ్ లో ఫ్యూ వాడారు. వితౌట్ ఆర్టికల్ ఫ్యూని లిటిల్ ఎంత బాగా వాడారో చూడండి. ఫ్లేర్ అప్ అంటే అర్థం ఏంటి? సడన్ గా సర్జ్ అవ్వడం, ఒక్కసారిగా బయటపడడం. స్ట్రైడెంట్ అంటే అర్థం ఏంటి? ఒక కాంట్రవర్షియల్ వేలో మాట్లాడడం, అది కూడా ఎక్సెసివ్లీ ఫోర్స్ఫుల్ గా, ఎక్కడ కంట్రోల్ అవ్వకుండా స్ట్రైడెంట్ గా మాట్లాడడం అన్నమాట. హార్ష్ గా, ఎక్కడ తగ్గకుండా మాట్లాడడం. లౌడ్ అనే మీనింగ్, అన్ప్లెజెంట్ మీనింగ్ వస్తుంది. నెగిటివ్ మీనింగ్, ఫోర్స్ఫుల్ లాంగ్వేజ్ వాడటం, ఫోర్స్ఫుల్ గా మాట్లాడడం అనే సెన్స్ అక్కడ వస్తుంది. ఇక్కడ స్ట్రైక్ ఏ నోట్ చూడాలి మీరు. స్ట్రక్ నోట్ ఇక్కడ ఉంది. స్ట్రైక్ ఏ నోట్ అంటే కమ్యూనికేట్. స్ట్రైక్ ది రైట్ నోట్ అన్నాం అనుకోండి, ఇలా వాడతారు. రైట్, స్ట్రైడెంట్. స్ట్రైక్ ది రైట్ నోట్ అంటే అర్థం ఏంటి? కరెక్ట్ నోట్ ని. ఇప్పుడు మనం, మీరు ఒకసారి మీకు ఎలాగ అర్థం చేసుకోవాలి చెప్తాను. గిటార్ తీసుకోండి. గిటార్ తీసుకున్నప్పుడు నోట్స్ అంటారా? గిటార్ లో కూడా నోట్స్ అంటారు కదా, ఈ నోట్ ఆ నోట్ అంటారు కదా. నువ్వు కరెక్ట్ నోట్ పెట్టావు అనుకో, పట్టుకున్నావు అనుకో, ఏమొస్తుంది? మంచి సౌండ్ వస్తుంది, మధురమైన సౌండ్ వస్తుంది. ఇఫ్ యూ స్ట్రైక్ ది రైట్ నోట్ యూ విల్ గెట్ రైట్, మంచి మ్యూజిక్ వస్తుంది బయట. ఇఫ్ యూ స్ట్రైక్ ది రాంగ్ నోట్ ఆర్ రాంగ్ కార్డ్, అప్పుడు ఎలాంటి మ్యూజిక్ వస్తుంది? చెత్తగా వస్తుంది, కరెక్ట్ గా రాదు. అందుకే ఇఫ్ యూ స్ట్రైక్ ద రైట్ నోట్ యూ ఆర్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ అని అర్థం. ప్రజల్లో మంచి భావాన్ని నువ్వు వాళ్ళకి వచ్చేలాగా చేసావు. ఇఫ్ యూ స్ట్రైక్ ద రాంగ్ నోట్ నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా చేయడం. ఇతను ఏం తీసుకున్నాడు? స్ట్రైడెంట్ నోట్ స్ట్రైక్ చేశాడు. అర్థమవుతుందా? మ్యూజిక్ నుంచి ఇటు తీసుకొచ్చాడు లాంగ్వేజ్ నన్ను అర్థం చేసుకోవాలి మీరు. స్ట్రైక్ ద రైట్ నోట్, స్ట్రైక్ ద రైట్ కార్డ్ అంటే పాజిటివ్ గా మంచి సౌండ్ వస్తుంది, అంటే మంచిగా మెసేజ్ వెళ్ళింది అని అర్థం. స్ట్రైక్ ది రాంగ్ నోట్, స్ట్రైక్ ది స్ట్రైడెంట్ నోట్ అంటే లౌడ్ గా వెళ్ళింది, సరిగ్గా వెళ్ళలేదు, ప్రజల్లో మంచి భావాలకి రెచ్చగొట్టేలా, మంచి భావాలు వెళ్ళలేదు, నెగిటివ్ థాట్స్ వచ్చేలాగా చేసింది అనేది దాని అర్థం. అండర్మైన్ అంటే చెప్పాను ఆల్రెడీ. అండర్మైన్ అంటే లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్, అంటే ఒక విషయాన్ని గుర్తించకపోవడం, దాని విలువని తగ్గించడం. మీరు చాలా సార్లు ఎడిటోరియల్స్ లోనే చూస్తుంటాం. దిస్ అండర్మైన్స్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని, అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేని కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేసే పనులు జరుగుతుంటాయి చాలా సార్లు. దిస్ అండర్మైన్స్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టే, దాని యొక్క ఎఫికసీని తగ్గించినట్టే అని అర్థం. థ్రాంగ్ టు అంటే అర్థం ఏంటి? గుంపులుగా వెళ్ళడం. థింగ్ ఆఫ్ పాస్ట్ అంటే ఆల్రెడీ గడిచిపోయింది, ఇప్పుడు అది ప్రాబ్లమే కాదు అని అర్థం. ప్రివెయిల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆయన దాన్ని నెగ్గుకొచ్చేస్తే. ఓకే. స్పెక్టర్స్ అంటే అర్థం ఏంటి? మనకి
మనకి ఇది జరిగితే చెడు జరిగిపోతుంది అని కొన్ని ఉంటాయి మైండ్లో. ఇప్పుడు మనకి కొన్నాళ్ళు అయ్యాక చూడండి, కరోనా వైరస్ థింగ్ ఆఫ్ పాస్ట్ ఒక 2-3 years అయింది అనుకోండి, ఒక 10 years అయిపోయిన తర్వాత 2030లో కరోనా 2021కో 2022కో క్లోజ్ అయిపోయింది, అందరూ నార్మల్గా బతికేస్తాం అనుకోండి. అప్పుడు మళ్ళీ చైనాలో ఇంకో కొత్త వైరస్ వచ్చింది ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ బ్రింగ్స్ ది స్పెక్టర్స్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ అవర్ మైండ్స్. మళ్ళీ కరోనా లాగా జరుగుతుందేమో, అలాంటి భయానక వాతావరణం మళ్ళీ చూడాలేమో, ఎంతమంది మన వాళ్ళు మనం కోల్పోతామేమో అనే ఫీలింగ్స్. అర్థమవుతుందా? డేంజర్, ఇలా జరగబోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అనే భయాలు మన మైండ్లో రావడం, దాన్ని స్పెక్టర్ అంటాం. గైస్, ప్రతి ఒక్క మీనింగ్ని డీప్గా అర్థం చేసుకోండి. రైట్ యువర్ ఓన్ నోట్స్. నేను క్లాస్లో నోట్స్ వర్డ్ చెప్పి మీనింగ్ చెప్పి డిక్టేట్ చేసి చిన్నపిల్లలాగా వెళ్ళడం, అలా చెప్తే ఫ్లో కట్ అవుతుంది నాకు. సో ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ కంప్లీట్లీ. మీరు మొత్తం స్టోరీ విన్నట్టుగా వినండి, ప్రతిదాన్ని అర్థం చేసుకోండి. దెన్ ఇమీడియట్గా క్లాస్ అయిపోయిన తర్వాత పిక్ ఏ డిక్షనరీ, మళ్ళీ ప్రతి పదాన్ని తీసుకోండి. సార్ చెప్పిన మీనింగ్కి క్లోజ్గా ఏ మీనింగ్ ఉందో, నేను చెప్పిన మీనింగ్లో ఏ మీనింగ్ క్లోజ్గా ఉందో ఆ మీనింగ్ రాసుకోండి. దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి, ఇక్కడ ఆల్రెడీ క్లాస్లో విన్నారు, మీనింగ్ మీకు గుర్తుంటుంది. ఆ మీనింగ్ మీరు రాసుకోవాలి. బ్రాకెట్లో అది అడ్జెక్టివా, నౌనా, వర్బ్ అనేది కూడా రాయాలి. గోట్ ఇట్? అలా చేస్తేనే మీకు వస్తుంది. కన్జ్యూర్ అప్ అని అర్థం ఏంటి? ఒక మ్యాజిక్ లాగా మన మైండ్లో ఆ థాట్స్ వచ్చేలాగా చేయడం. ఇక్కడ ఏం తీసుకొచ్చాడు? ఆ భయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రైవల్ అంటే అర్థం ఏంటి? ప్రత్యర్థి. మీకు తెలిసిందే, ఇది చిన్న పదం. రైవల్ అంటే ప్రత్యర్థి. ఫాల్ బ్యాక్ అప్ అంటే రిసార్ట్ టు అని చెప్పాను. రిసార్ట్ టు అదర్ ఆర్ టేక్ రికోర్స్ టు అంటే దాని మీద ఆధారపడ్డాం. జనరల్గా మనం నార్మల్గా చేయాల్సి అది ఎప్పుడు కూడా పాజిటివ్గా వాడరు. దాని మీద మళ్ళీ అంటే ఏమీ దొరకలేదు, చివరికి హీ ఫెల్ బ్యాక్ అపాన్ ఇట్. ఇంకా అంతకంటే మంచి స్ట్రాటజీస్ దొరకలేదు కాబట్టి ఆ స్ట్రాటజీ మీద పట్టాడు. ఇది ఇంపార్టెంట్. డగ్ హిస్ హీల్స్ ఇన్. ఇఫ్ యూ డిగ్ యువర్ హీల్స్ ఇన్ సంథింగ్, that means you defend it and you refuse to change your opinion. If you refuse to change your thought process, even if someone is trying to change you, someone is trying to persuade you, నేను కన్విన్స్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా సరే మీరు మారకపోవడం, మీ ఆలోచన విధానం మార్చుకోకపోవడం, దాన్ని మనం డిగ్గింగ్ వన్స్ హీల్స్ అని చెప్పి అంటాం. మూరింగ్స్ అంటే ఐడియాలజీస్, థాట్స్, సైద్ధాంతికమైన వ్యవహారాలుగా తీసుకోవచ్చు. మూరింగ్ అనేది జనరల్గా అంటే ఒక షిప్ని ఒక దగ్గర కట్టేసే ప్లేస్, ఒక బోట్ని షిప్ని ఒక దగ్గర కట్టేసే ప్లేస్ని మూరింగ్ అంటాం. కానీ ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పార్టీ ఏ ఫౌండేషన్ మీద నిల్చుంది, ఐడియాలజికల్ మూరింగ్స్ ఏంటి, వాటిని షెడ్ చేస్తాడు. షెడ్ అంటే కట్ సంథింగ్ ఇంటూ పీసెస్. ఓకే, గుడ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒకటే టైం తీసేసుకుంది మొత్తం.